హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ బడ్జెట్ సీట్లు 50,000 అది 50,000 కూడా కొంచెం బెటర్ ల్యాప్టాప్ తీసుకుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో వచ్చేసరికి నేను చెప్తానంటే 5 బెస్ట్ ల్యాప్టాప్ చెప్తాను. అది కూడా అండర్ 50,000లో. నేను చాలా రీసెర్చ్ చేశాను. ఈ 50,000 ల్యాప్టాప్స్ ఏం బాగున్నాయి అని చెప్పి. చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. బట్ అందులోనే బెటర్ ల్యాప్టాప్స్ అనేది ఇవే అనమాట. ఇలా సర్చ్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, నా పేరు రామకృష్ణ. మీరు చూసినట్టే ఎక్స్ప్లోరింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు 5 ల్యాప్టాప్ చెప్తాను. వీటి ర్యాంక్ వైజ్ చెప్తాను నేను. ఫస్ట్ ర్యాంక్ ఏంటి, సెకండ్ ర్యాంక్ ఏంటి, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్ అని చెప్పుకుంటాను. ఇందులో వచ్చేసరికి ఫోర్ ఫైవ్ ల్యాప్టాప్స్ అనేవి ఒకే బ్రాండ్ నుంచి ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, నేను చెప్పుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఏఎండి ల్యాప్టాప్ అని చెప్తాను. ఏఎండి ల్యాప్టాప్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి లెనోవో థింక్ బుక్ 16 అనమాట. ప్రాసెసర్ వచ్చేసరికి ఏఎండి మరి మరి ఐదంటే హెచ్ఎస్ ప్రాసెసర్ అనమాట. హెచ్ఎస్ ప్రాసెసర్ అంటే ఏంటంటే ఈ హయ్యర్ వర్కింగ్ ప్రాసెసర్ విత్ స్టాండర్డ్ వర్కింగ్ ఉంటుంది కదా, అంటే హై ప్రాసెసర్ స్టాండర్డ్ వర్కింగ్ ఉంటుంది. అది ఇది వచ్చేసరికి ఈ మన లెనోవో థింక్ ప్యాడ్, లెనోవో థింక్ బుక్ 16 వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 8 GB LPDDR5 ర్యామ్తో వస్తుంది. అండ్ 512 GB SSDతో వస్తుంది. అండ్ దీని యొక్క బాడీ వెయిట్ వచ్చేసరికి 1.7 kgs ఉందన్నమాట. అండ్ బాడీ టైప్ వచ్చేసరికి అల్యూమినియం బాడీ. ఈ బడ్జెట్ లో ఒక్క ల్యాప్టాప్ అల్యూమినియం బాడీ వస్తుంది. ఒకవేళ మీరు అల్యూమినియం బాడీ కావాలంటే తీసుకోండి. అండ్ అలానే దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి యాంటీ గ్లేర్ కోటింగ్ తో వస్తుంది. 16 inches డిస్ప్లే, అది కూడా ఐపీఎస్ తో ఉంది. ఐపీఎస్ డిస్ప్లే, ఐపీఎస్ రేటింగ్ ఉంది. అండ్ అలానే దీని యొక్క పీక్ బ్రైట్నెస్ 300 nits పీక్ బ్రైట్నెస్ ఉంది అనమాట. ఈ సిగ్మెంట్ ల్యాప్టాప్ లో రెండు ల్యాప్టాప్ కే పీక్ బ్రైట్నెస్ అనేది మనకు 600 ఉంది. మిగతా రెండుకి 250, 230 బ్రైట్నెస్ చూపిస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ లో వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ ఉందా బ్రో అంటే కనుక ఎస్, ఏఎండి రెరాన్ 680M గ్రాఫిక్ కార్డ్ ఉంది అనమాట. ఇది బేసిక్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పండి, బట్ ఓకే ఓకే, మరి అంత బేసిక్ గ్రాఫిక్ కార్డ్ కాదులేండి, కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాటరీ టైప్ ఏంటి బ్రో, ఇది వచ్చేసరికి లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. అండ్ దీని యొక్క 65 వాట్ టైప్ సి అడాప్టర్ తో వస్తుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ముఖ్యంగా మాట్లాడుకుంటే మనం దీనికి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 54,900 అంటే 55,000 దాకా ఉంది దీని కాస్ట్ అనేది మనకి. అండ్ సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్పి అనమాట. హెచ్పి నుంచి అనమాట ఇది. 255 GB హెచ్డిపి అనమాట ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి. ఈ ల్యాప్టాప్ లో కూడా సేమ్ ఏఎండి రైజన్ 3 ఉంది. ఇది వచ్చేసరికి యూ ప్రాసెసర్ అనేది సెకండ్ పెట్టాను ఇప్పుడు అంతగానో చెప్తాను మీకు. ఇది కూడా 16 GB DDR5 ర్యామ్ ఉంది. ఇది సెకండ్ పెట్టా. అండ్ 512 GB SSD వస్తుంది. అండ్ 1.62 kgs ఉంది బాడీ వెయిట్. అండ్ అలానే ప్లాస్టిక్ బాడీ వస్తుంది. దీని యొక్క స్క్రీన్ కూడా యాంటీ గ్లేర్ కోటింగ్ ఉంది. అండ్ ఇది వచ్చి 15.6 ఇంచ్ ఉంది డిస్ప్లే. 60 Hz రీఫ్రెష్ రేట్ వస్తుంది. మన లెనోవో వచ్చేసరికి ఈ 60 Hz సంథింగ్ ఉంది రీఫ్రెష్ రేట్. ఎగ్జాక్ట్లీ వన్ మంత్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది ఉంది. సరే మంచి చేయాలి, సారీ. అండ్ దీని యొక్క పీక్ బ్రైట్ 215 పీక్ బ్రైట్నెస్. బ్రో ఇది ఎందుకు సెకండ్ పెట్టావు బ్రో అంటే దీనిలో లిథియం అయన్ బ్యాటరీ వాడారు. అండ్ గ్రాఫిక్ కార్డ్ కూడా బేసిక్ గ్రాఫిక్ కార్డ్ ఉంది. బడ్జెట్ 50,000 అంటే 51,000 ఉంది. ఇంకా తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము. మీరు చేసేది 50,000తో చేస్తున్నాను వీడియో. ఇప్పుడు దీని కాస్ట్ బ్రో హెచ్పి సెకండ్ పెట్టావు బ్రో ఇంత బాగుంది కదా అనుకోవచ్చు. ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది మరి మీకు. హెచ్పి వచ్చేసరికి అడాప్టర్ అవుట్పుట్, హెచ్పి వచ్చేసరికి 45 వాట్స్ అడాప్టర్ ఇస్తుంది. అన్ని బాగున్నాయి బ్రో అనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రాసెసర్ చిన్న చేంజ్ ఉంది అనమాట. అది రైజన్ 5 ఉంది, ఇది రైజన్ 3 ఉంది. అది వచ్చేసి హెచ్ ప్రాసెసర్ ఉంటే వచ్చేసి యూ ప్రాసెసర్ ఉంది. అండ్ అది అల్యూమినియం బాడీ ఉంది. లేనోవో హెచ్పి వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ ఉంది. నేను పీక్ బ్రైట్నెస్ కూడా 300 సెకండ్ ఇచ్చాను. మిగతా కూడా అంత వరస్ట్ ఉన్నాయి బ్రో మిగతా అనుకోకండి, మిగతా కూడా బాగున్నాయి. కాకపోతే వాటి యొక్క స్పెక్స్ బట్టి తీసుకువచ్చాను నేను. అండ్ ఇంటెల్ అంటే మరి రైజన్ లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ లెనోవో ఇచ్చిన సగం హెచ్పి ఇచ్చాను. మిగతా ఇంటెల్ లోనే ఉన్నాయి. సో ఇంటెల్ లో కూడా నేను ఫస్ట్ ఇస్తాను మీకు. అండ్ ఇంటెల్ లోకి వచ్చేసరికి
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంటెల్ ప్రాసెసర్ ఐ5తో వస్తుంది. హెచ్ ప్రాసెసర్తో వస్తుంది. అదే యాసిడ్ ఆస్పరిన్. ఈ 45 వాట్ అవర్ అవుట్పుట్తో వస్తుంది. దీంట్లో వచ్చేసరికి 16 GB LPDDR5 ర్యామ్తో వస్తుంది. 512 GB SSD. ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.7 kgs ఉంది. ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బట్ స్క్రీన్ ఇంచ్ వచ్చేసరికి 15.6 ఇంచ్ ఉంది. దీని మీద ఎటువంటి యాంటీ గ్లేర్ కోటింగ్ లాంటివి ఏమీ లేవు. ఇంకా ఏంటంటే మోడరేట్ అవుట్డోర్ యూజ్ కు వాడుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ. మోడరేట్ అవుట్డోర్ యూజ్ అంటే మీరు హెవీగా అంటే సన్లైట్ కింద పెట్టుకుని మ్యాక్ బుక్ నెట్ వాడతాను బ్రో, కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా అంటే కనుక అవ్వచ్చు. మీరు కొంచెం అవుట్డోర్కి వెళ్ళి వాడచ్చు. అంటే మీరు ఫుల్ బెటర్ పెట్టిన అవుట్డోర్కి వెళ్ళి వాడాలన్నమాట. దీని యొక్క బ్యాటరీ వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీ. ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్ కార్డ్ ఇందులో ఇచ్చారు. ఇది వచ్చేసరికి సెకండ్ మోస్ట్ బేసిక్ గ్రాఫిక్ కార్డ్. ఫస్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి యూహెచ్డి గ్రాఫిక్ కార్డ్ అనమాట. కొంచెం బెటర్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. కొంచెం కాస్ట్ వచ్చేసరికి 56,000 ఉంది అప్రాక్సిమేట్లీ. ఇది వచ్చేసరికి ఇంటెల్ లో ఫస్ట్ ల్యాప్టాప్ పెట్టారండి. ఇది హెచ్ ప్రాసెసర్ తో. సెకండ్ వన్ వచ్చేసరికి లెనోవో నుంచి ఉందన్నమాట. ఇది లెనోవో ఈ 15 ల్యాప్టాప్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి అవుట్పుట్ వచ్చేసరికి 38 వాట్ అవర్ అవుట్పుట్ వస్తుంది. ఇది కూడా 16 GB DDR5 ర్యామ్ వస్తుంది. 512 GB SSD వస్తుంది. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటి? ఇంటెల్ కోర్ i3, లెనోవో వచ్చేసరికి ఇంటెల్ కోర్ i3 ఇస్తుంది. లెనోవో ఈ 15. అదే యాసర్ వచ్చేసరికి i5 ఇస్తుంది. ప్రాసెసర్ హెచ్ ఇంకా, కానీ i5 i3 జనరేషన్ చేంజ్ కదా, అందుకే ఇలా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెయిట్. అది ఇంకా 1.6 kgs ఉంది. దానికంటే కొంచెం తక్కువ వెయిట్ ఉంది. ప్లాస్టిక్ కాదు. స్క్రీన్ నుంచి 15.6 స్క్రీన్ ఉంది. యాంటీ గ్లేర్ కోటింగ్ ఇస్తుంది. కానీ మిస్టేక్ ఏంటంటే ఎందుకు సెకండ్ ప్లేస్ లో వచ్చిందని చెప్తాను. ఇప్పుడు నేను స్టార్ట్ అవుతుంది. 250 బ్రైట్నెస్ అన్నారు. అండ్ ఇట్ ఈస్ వాళ్ళు మెన్షన్ చేసే డైరెక్ట్ గా అవుట్డోర్ యూజ్ అంత పర్ఫెక్ట్ ఉండదు. 250 బ్రైట్నెస్. అండ్ ఇది వచ్చేసరికి ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. కానీ కాస్ట్ వచ్చేసరికి 51,900 ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇది ఇంకా ఫస్ట్ పట్టిస్తారు అంటే కనుక చెప్తాను. ఇది i3 ఉంది. 38 వాట్ అవర్ ఉంది. అండ్ పీక్ చూపిస్తుంది. అంటే వీళ్ళు యాభై వరకు నాకు మెన్షన్ చేశారు మోడరేట్ అవుట్డోర్ మీరు యూజ్ అని చెప్పేసి. వాళ్ళు వెబ్సైట్ లో కూడా చెక్ చేసి అన్ని చెక్ చేసి చెప్తున్నాను. ఇది మోడరేట్ గా అయితే బయటకు వెళ్ళి వాడుకోవచ్చు మీరు. అంటే ఆ కంటిన్యూగా డైరెక్ట్గా చూడాలంటే అవ్వదు. ఫుల్ బెటర్ పెట్టుకుంటే ఒక 40 to 50% మీకు విజిబుల్ ఉంటుంది స్క్రీన్. సో బెటర్ ఉంటుంది మీకు. కానీ డిన్నర్ వచ్చేసరికి ఎలా ఉందంటే 2 బ్రైట్నెస్ ఉంది కదా, దీంతో మీకు అవుట్డోర్కి వెళ్తే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే కనుక మీకు ఓకే ఓకేగా కనపడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి అది i3, i5 ఉంది. యాసర్ i5 ఉంది కాబట్టి అందరు i5కి ప్రిఫర్ చేస్తారు. i3తో పోలిస్తే స్పీడ్ ఉంటుందని చెప్పేసి అందుకే ఫస్ట్ పెట్టింది. నెక్స్ట్ కోటింగ్ ఏం లేదు కదా బ్రో అంటే కనుక, బట్ వచ్చేసరికి ప్రైస్ వర్త్ అనిపించింది ఫ్రెండ్స్. యాసర్ వాళ్ళు ఇచ్చేది. యాసర్ వాళ్ళు ఇంకా 1 year వారంటీ ఇస్తున్నారు. అంటే అందరికి ఇస్తారు 1 year వారంటీ కాదని అట్లా. కాకపోతే యాసర్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే కనుక లైక్ ఇఫ్ ల్యాప్టాప్ అనేది ఏదైనా డ్యామేజ్ అయిపోతుందా, యాసర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళైతే ఇమీడియట్ గా ఫ్రీగా అంటే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు యాసర్ వాళ్ళు. నేను పర్సనల్లీ అది ఫీల్ అయ్యాను యాసర్ నుంచి. మా ఇంట్లో ఆసస్ ల్యాప్టాప్ ఉండే. అయితే ఆసూస్ ల్యాప్టాప్ ఉన్నప్పుడు ఆసూస్ ల్యాప్టాప్ రిపేర్ వెళ్ళినప్పుడు అంత ఈజీగా ఇంటరాక్ట్ కాలేకపోయారు వాళ్ళు. అంటే ఇంటరాక్ట్ అవుతారు. మేబీ మాస్టర్ సర్వీస్ ఇంటరాక్ట్ రావడం తెలియదు. నాకు కొంచెం డిలే అయింది. బట్ ఆసూస్ వచ్చేసరికి ఎలా ఉందంటే కొంచెం బెటర్. అంటే ఆసూస్ వాళ్ళు చేసిన డీలే కదా, నేను యాక్చువల్లీ కూడా వెళ్ళాను. సెకండ్ టైం కీబోర్డ్స్ ఇంకోసి వెళ్ళాను నేను 2 ల్యాప్టాప్స్ కి. సో ఆసూస్ వాళ్ళు ఏం చేశారంటే దే ఎక్స్ప్లెయిన్ వాట్ అని డిజిట్ ఫాస్టర్. ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే ఓకే మేము చేస్తాము చూస్తాము అన్నారు వాళ్ళు. అండ్ ఇంకొంచెం డీప్కి వెళ్తే కనుక ఇది మాత్రం మంచి ఐకానిక్ ల్యాప్టాప్. బట్ ఇది ఇక్కడ 3లో వచ్చేసింది. అంటే నా రేటింగ్ అంటే నేను టెస్ట్ చేసిన వరకు 3లో పెట్టుకున్నాను. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3, స్లిమ్ 1, స్లిమ్ 2, స్లిమ్ 5, స్లిమ్ 6 వస్తుంది. బట్ ఇంకా స్లిమ్ 3 ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ లో.
కానీ ఇది కేటగిరీ 3 ఎందుకు వచ్చిందంటే 16 GB DDR5 ర్యామ్ ఉంది, 512 GB SSD, ఇంటర్ కోర్ i5 ఉంది. అన్నీ బాగున్నాయి. కానీ ప్రాసెసర్ వచ్చేసి యూ ప్రాసెసర్ అంటే అండర్ బేసిక్ ప్రాసెసర్ అయితే ఉంది దీంట్లో. యూ ప్రాసెసర్ అంటే బేసిక్ యూజ్ పనిచేసే ప్రాసెసర్ అన్నమాట ఇది. అండ్ దీంట్లో వచ్చేసరికి 1.6 kgs ఉంది, ప్లాస్టిక్ బాల్ ఉంది, యాంటీ గ్రేర్ కోటింగ్ ఉంది, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో అది మర్చిపోయాను, అన్ని ల్యాప్టాప్స్ కి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది అనమాట. ఒక ఒక లెనోవో ఒక 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 హెచ్పి ల్యాప్టాప్ మిగతానికి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఈ హెచ్పి వాళ్ళు ఏంటంటే అప్ టు 60 Hz అప్ టు అని వచ్చింది అక్కడ నాకు. అది ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలేకపోతే చెప్పలేకపోతున్నాను. 60 Hz రిఫ్రెష్ రేట్ అప్ టు ఉండొచ్చు అది. అండ్ ఇది వచ్చేసరికి 300 స్పీక్ బ్రైట్నెస్ ఉంది, లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, యూహెచ్డి గ్రాఫిక్స్ ఉన్నాయి, 5690. కాకపోతే ప్రాసెసర్ యూ ఉంది ఫ్రెండ్. నేను దీన్ని తీసుకుని ఇలా చెప్పడం జరిగింది మీకు. ఓకేనా? ఇదే మాట నేను రిపేర్ చేసిన లిస్ట్ మాట. 5 ల్యాప్టాప్స్ బెటర్ ఉన్నాయి మీకు, చూసుకోవచ్చు మీరు. ఇది రాష్ట్రం తీసుకుంటే కనుక ఈ ఏఎండి మీరు రైజన్ పర్సెంటేజ్ వెళ్తే కనుక వస్తుంది వచ్చేసరికి లెనోవో థింక్ బుక్ 16 తీసుకోండి. సెకండ్ హాఫ్ మీకు ప్రైజ్ అనేసరికి హెచ్పి 255 GB తీసుకోండి. లేదు బ్రో నేను ప్యూర్లీ లైక్ ఇంటెల్ అవన్నీ బ్రో అంటే కనుక ఫస్ట్ వచ్చి ఆస్పైర్ అని తీసుకోండి. సెకండ్ వచ్చి లెనోవో ఈ 15 తీసుకోండి. ఇంకా వచ్చి లెనోవో ఐడియా ప్యాడ్ ఫిల్తే తీసుకోండి. ఏదైనా కొంచెం ఫీల్ ఉండాలి బ్రో, ఐడియా ప్యాడ్ తీసుకున్నాను అనుకుంటున్నా బ్రో లెనోవోలో తీసుకోండి. కాస్ట్ కూడా వచ్చేసరికి ఒకటి 59,000 ఉంది, 50,000 ఉంది, 51,000, 56,000 ఉన్నది. ఇందులోకి వచ్చేసరికి హైయెస్ట్ ఉంది వచ్చేసరికి ఏంటంటే 59,000 ఉంది, అది హైయెస్ట్ అనమాట. వీడియో చేసేటప్పుడు ఈ వీడియో చేసేదానికి అయితే నాకు యాప్ వచ్చేసరికి 58,000 వస్తుంది. చూసుకొని తగ్గే ఛాన్స్ ఉంది ఇది. వీటికంటే ఇంకా బెటర్ కొంచెం 10,000, 15,000 అటు ఇటు వేసుకుంటే ఇంకా చేసుకుంటే ఇంకా బెటర్ ల్యాప్టాప్స్ వస్తాయి. మీకు 50,000 రూపీస్ ల్యాప్టాప్ చెప్పాను కదా, ఇది నెక్స్ట్ వీడియో 60,000 రూపీస్ ల్యాప్టాప్ వస్తాయి, బెటర్ ల్యాప్టాప్. అప్పటిదాకా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వంశకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.